దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించేటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూసినట్లయితే తల్లిలా ఆదరించే దేవుడు. ఈ దినం అంశం తల్లిలా ఆదరించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందికి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని నోచుకోలేనటువంటి స్థితిలో కొంతమంది బిడ్డలు ఉంటారు. అంటే ప్రభు దృష్టిలో ఏంటి అని అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో అది నెరవేర్చబడడానికి కొన్ని సందర్భాల్లో అనాథ స్థితిలో ఉన్నటువంటి పిల్లలు, అంటే తల్లిదండ్రులను కోల్పోయో ఆత్మీయులను కోల్పోయో బంధుమిత్రులను రక్త సంబంధికులను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న బిడ్డలు మీరు గమనించినట్లయితే వాళ్ళ హృదయం ఎంతగానో ఏ ప్రేమకు నోచుకోలేని స్థితిలో ఉంటుంది. దేవుడు వాళ్ళని కనికరించేటువంటి దేవుడు. దేని స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డల్ని కనికరించేటువంటి దేవుడు వాళ్ళ పక్షాన నిలబడి అధికారులని రాజులని అహంకారులను ఎదిరించేటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఈ దినాన దేవుడు తల్లిలా ఆదరిస్తాడా అంటే, తల్లి కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జీవాహారమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయన మీద నమ్మకం ఉంచుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నిజ దేవుడని గుర్తెరిగి ఆయనను అనుసరించి ఆయన చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టక, వాటన్నిటినీ గ్రహించి, ఇదిగో తండ్రి రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సిన అర్హతను ఎలా సంపాదించుకోవాలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పించడానికి ఆయన ప్రారంభించాడు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, మొదట ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళే. వాళ్ళ జీవన శైలి కూడా కష్టంగా నడుస్తుందే. వాళ్ళు ఏదో గొప్ప కుటుంబం నుంచి, పేరు ప్రఖ్యాతులు గాంచిన కుటుంబం నుంచి వచ్చి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అవ్వలేదు. వాళ్ళు ఎన్నిక లేని వారు, పామరులు. ఇదిగో వాళ్ళ వృత్తి కూడా చాలా సాధారణమైన వృత్తిగా, అంటే అప్పట్లో అంత గొప్ప వృత్తిగా వాళ్ళు భావించేటువంటి వాళ్ళు కాదు. ఇదిగో రాజుల దగ్గరనో అధికారుల దగ్గరనో నిలబడేటువంటి ఉద్యోగం వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. కాబట్టి దేవుడు వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టలేదు. వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని ఓదార్చాడు, వాళ్ళ దాహాన్ని తీర్చాడు, వాళ్ళకి ఆహారమును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ అనేక మంది జనము 3 దినములు కూడా వాళ్ళు ఏమీ తినకుండా ఆయన చెప్పినటువంటి దేవోక్తిని వింటూ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిలాగా తండ్రిలాగా ఆ బిడ్డలందరికీ ఆహారం ఎలా పంచిపెట్టాడో నీకు నాకు తెలుసు. హాగరు బిడ్డ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో ఆ చంటివాడు చనిపోతాడన్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో దేవుడు అక్కడ చేసినటువంటి అద్భుత కార్యం మనం చూడగలుగుతాం. యెహోవా దేవుడు అక్కడ చేసినటువంటి ఆశ్చర్య కార్యం మనం చూడగలుగుతాం. దేవుడు అక్కడ తలపెట్టినటువంటి అద్భుత కార్యాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఆ ఎండిన ఎడారిలో నీటి ఊట ఎలాగైతే ఉబికిందో, ఆ చిన్నవాడు ఆ దాహం తీర్చుకొని ఎలాగైతే మరలా జన్మించాడో, ఎలాగైతే తనకి మరలా ఆ ప్రాణం తిరిగి వచ్చిందో,
మరణించిన వాడు తిరిగి జన్మించడం, మరణ స్థితిలో ఉన్నట్టు వాడిని తిరిగి బ్రతికించడం కేవలం మన దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఊరిలో లేనటువంటి సందర్భంలో లాజరు మరణించినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి యేసయ్య ఇదిగో లాజరుని బ్రతికించడానికి ఆయన పిలిచినటువంటి పేరు ఏదైతే ఉందో, ఆయన కన్నీరు కార్చి దుఃఖపడి లాజరు బయటికి రమ్మన్నప్పుడు ప్రేత వస్త్రములతో లాజరు ఎలా బయటికి వచ్చాడో బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉంది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జనసంచారం చేసినప్పుడు, ప్రజల మధ్య సంచరించినప్పుడు, ప్రజల మధ్య తిరిగినప్పుడు అందరినీ ఆదరించి ఓదారుస్తూ తిరిగాడు. అంటే కనిపిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయన బిడ్డలు దారి తప్పిపోకూడదని, ఆయన బిడ్డలు ఏ ఆటంకాల్లో ఇరుక్కోకూడదని వాళ్ళందరినీ ఆదరించిన దేవుడు, ఓదార్చిన దేవుడు. ఇప్పుడు దేవుడిని మనం చూసేటువంటి స్థితిలో లేము, కానీ మనకు కనబడలేని స్థితిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ దృష్టి పెడతాడు, మనల్ని ఇంకా ఆదరించడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లి మరిచినను తండ్రి విడిచినను నేను మిమ్మల్ని మరువును విడువని సెలవిచ్చాడు అని అంటే, నువ్వంటే నేనంటే ఆయనకి ఎంత ప్రాణమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ దినాన ఏ ఆదరణ నోచుకోలేనటువంటి స్థితిలో నీవు నలిగిపోతున్నట్లయితే, కనబడుతూ ఉన్నప్పుడే జనుల్ని ప్రేమించినటువంటి దేవుడు కనబడిన స్థితిలో ఇప్పుడు మనము ఆయన్ని చూడలేని స్థితిలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలంటే మన మధ్య ఆయన సంచరించట్లేదు. ఇదిగా ఆయన మన నేరుగా వచ్చి మన గాయాల్ని మాన్పే స్థితిలో మనం లేము. కానీ కనబడని స్థితిలో ఉండి దేవుడు ఈ దినాన నీ మీద నా మీద ఎంత దృష్టి ఉంచి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో దాడులు జరుగుతున్నాయి, మన మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులన్నిటి నుండి మనల్ని ఎలా కాపాడుతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. కనబడని దాడులన్నిటి నుండి, భయంకరమైన అపాయాల నుండి మనల్ని విడిపిస్తున్నటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దేవుని మీద మీరు ఆనుకున్నప్పుడు, దేవుని మీద మీరు ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో నలిగిపోయి ఉన్నావో, నీ భార్య ప్రేమను నోర్చుకోలేక, నీ బిడ్డల ప్రేమను నోర్చుకోలేక, ఇదిగో నీ భర్త ప్రేమను నోర్చుకోలేక, తల్లిదండ్రులు ప్రేమను నోర్చుకోలేక, భయంకరమైనటువంటి ఒత్తిళ్లకు గురైపోయి ఈ దినాన్ని ఈ స్థితిలో ఏడుస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావా? దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు నాన్న. దేవుడు తన ప్రేమను కనుపరచడానికి ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఇదిగో నువ్వు నశించిపోవడం, నువ్వు ఏడుస్తూ అదే చీకటి ప్రదేశంలో నిలబడుకొని ఉండడం, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు అని నువ్వు ఎక్కి ఏడడం దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం రక్తం కార్చిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. తల్లి మహా అయితే తన బ్రతికినంత కాలమే నిన్ను ప్రేమిస్తుంది. తండ్రి మహా అయితే తన బ్రతికినంత కాలమే నిన్ను ఆదరిస్తాడు. కానీ వాళ్ళైనా ఒక దినాన్ని నిన్ను విడిచిపెట్టేస్తారు, మర్చిపోతారు. కానీ నీ దేవుడు ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈ దిన ఆదరణ లేక నలిగిపోయిన స్థితిలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, విసిగిపోయిన స్థితిలో ఉన్న సహోదరి సహోదరుడా, ఎడారిలో హాగరుని గమనించినటువంటి దేవుడు ఈ దినాన నిన్ను కూడా చూస్తున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు. కన్నీటితో నిండిపోయిన నీ హృదయాన్ని చూస్తున్నాడు. భారంతో నిండిపోయినటువంటి నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఏ ఆశీర్వాదము, ఏ సంతోషము, ఏ ప్రేమ, ఏ ఆదరణ నోచుకోలేదు నా జీవితం, ఇంకెందుకు బ్రతుకునేటువంటి నీ మనస్సుని, నీ నిష్కపటమైన మనస్సుని, ఎవరికి హాని చేయని నీ మనస్సుని, అందరినీ ఆదరించి ప్రేమించాలి, అందరూ ఆశీర్వదింపబడి దీవింపబడాలనేటువంటి నీ మనస్సుని యేసయ్య చూస్తున్నాడు. నీకు కలిగిన అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవే అవమానాన్ని అయితే పొందావో దాన్ని చూస్తున్నాడు. ఇది నన్ను దేవుడిని హెచ్చించే స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుని ప్రేమకు మనము బద్ధులమై జీవిద్దాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడే మనం ఆయన్ని కలుసుకోవడానికి, ఆయనకి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మన జీవితాల్లో అపవాది సమూహాల కుట్రలన్నిటిని కూల్చి దేవుణ్ణి గెలిపించడానికి ప్రయత్నం చేద్దాం.
అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాల వందనాలు. క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎంతమంది బిడ్డల చెవులకైతే ఇవి విని ప్రభానైనా దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, కన్నీరు కారుస్తూ ప్రభా ఈ వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల హృదయ గాయాల్ని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఏ ప్రేమకు నోచుకోలేని స్థితిలో విసిగిపోయారో, ఎక్కడైతే అవమానం చెందారో, ఎక్కడైతే ఏ మనుషుల మధ్య తృణీకారం ఎదుర్కొన్నారో, ఏ ఆర్థిక స్థితులలో నలిగిపోయి ప్రాణమును చాలించేద్దాం, ఈ ప్రయాణాన్ని ముగించేద్దామని ప్రభానైనా విసిగిపోయి ప్రభానని నీ వైపు చూస్తున్నారో అయ్యా, బిడ్డల ప్రార్థనను ఆలకించి బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయులను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి నీ ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిపోయిన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి నీ ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని నీవు ఆదరించి ఓదార్చి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీవు ఆశీర్వదించండి, నీవు దీవించండి, అంచెలంచెలుగా ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రేమకు నోచుకొని ప్రభానైన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అయ్యా, నీ ప్రేమని నీ వాత్సల్యతని బిడ్డలు చూచులాగున నీ కనికరాన్ని బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ప్రయాణ మార్గం నందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకి నీ సఫలీకృతను అనుగ్రహించండి. గొప్ప స్థితిలోకి బిడ్డలను తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలను ఆశీర్వదించి కాపాడి భద్రతను అనుగ్రహించండి. విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఆర్థిక సంబంధమైన వనరులతో చతికిలబడిపోయినటువంటి స్థితిలో, అప్పుల బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, లోన్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు ఊరటను అనుగ్రహించి సహాయాన్ని అనుగ్రహించండి. అధికారుల పక్షాన నీవు ప్రభానైన ఇదిగో వారి హృదయాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అన్యాయమైనటువంటి తీర్పును అనుభవిస్తూ ప్రభానైన ఇదిగో ఘోర శిక్షను అనుభవిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు, బిడ్డలందరికీ న్యాయమైనటువంటి తీర్పు వచ్చి విడుదల కలుగును గాక. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించండి. మరి అదే రకంగా ప్రభానైన ఎంతమంది ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు, బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెనలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నీకంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ప్రభా, నీకంటే దేని మీద ఎక్కువ ఆధారపడకుండా బిడ్డలు నిలబడగలిగిన కృపను అనుగ్రహించండి. ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించండి. నీ సహాయాన్ని అనుగ్రహించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.